ఖైదీలందరికీ కూడా గిఫ్ట్లు ఇవ్వాలని. సరే, మా చర్చిలో నలుగురు పడ్డారు, వాళ్ళలో కూడా నేను ఒకడున్నా. నేను వద్దులే గారు, ఎంతమంది ఉన్నారుగా అన్న. సరే, ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడో మనకు తెలియదు కదండి. దేవుడు మాట్లాడాడు. ఒక కుర్రోడు ప్రభు నమ్ముకున్నాడు ఆ రోజు. సరే, మీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆ కుర్రోడు డిగ్రీ చదువుకున్నాడు, సత్తినపల్లి అనివార్య కారణాల వల్ల ఆడికి వచ్చాడు. ఆ కుర్రోడికి చెప్పిన మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. చాలాసార్లు విన్నాడంట బోధ, కానీ ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సార్ అన్నాడు. సరే, మీకు కూడా ఈ మాట ఏంటంటే, పాప కోపంలో పడిన వారు ఎవ్వరు పిలవరు, కానీ దేవుడు పిలిచాడు. మానవ వంశవాళిని, ప్రయాసపడి భారము ఇచ్చిన వారులారా నా దగ్గరికి రండి. ఎలాంటి ప్రయాస? ఎక్కువగా పాపంతోనే పతనాలు అయిపోతుంది మానవుని ప్రయాణం. శాపంతోనే పతనమైపోతుంది మానవుని ప్రయాణం. కొంతమంది అందాలు చూసుకొని, చదువులు చూసుకొని, వాళ్ళకున్నటువంటి భోగభాగ్యాలు చూసుకొని పాప కోపంలోకి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని పిలిచింది యేసు ప్రేమ. ఎలా పిలిచిందో ఈ పాటలో మీరు గ్రహిస్తే ఎంత మంచి మాట ఉందో. శిలువ రక్తంలో నన్ను కడిగి, ఈ లోకంలో ఏ రక్తం కూడా మనల్ని శుద్ధి చేయలేదు. ఎన్నో పశువుల రక్తాలు ఉన్నాయి, కానీ యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. మనం పూజించే దేవుడి పేరు జీవం గల దేవుడు. మనం ఆరాధించే దేవుడి పేరు, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడు. పాప కోపంలో పడిన మనల్ని తన శిలువ రక్తంలో కడిగి జీవం గల దేవుడిని ఆరాధించడానికి అర్హులుగా చేశాడు. ఈ పాటలో ఎంత ప్రసంగం ఉందో ప్రార్థన చేసుకుందాము. దేవుని వాక్యంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడును ప్రేమ పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ యొక్క 6వ తారీఖు 4వ నెల 2025లో ప్రవేశింపచేసి పునరుత్థాన దినమందు నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి, దీర్ఘాయుష్ను బట్టి కృతజ్ఞతలు. సజీవులమై జీవం గల దేవుడు అని నిన్ను ఆరాధించడానికి మాకు మీరు చేసిన ప్రతి ఉపకారాలకి కృతజ్ఞతలు, మేళ్లకు కృతజ్ఞతలు. మరి ప్రభువా, పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు కృతజ్ఞతలు. మీ యొక్క వాక్యం ద్వారా కూడా మీరు మహిమ పొందండి. మీరు మాకేం చేశారో అవి ఎరిగి మిమ్మల్ని ఆరాధించినట్లు సహాయం చేయండి. నైనా, ఈ లోకంలో మరవలేని ఇవేవయ్యా ఉన్నాయంటే అవి మీ ఉపకారాలే. భక్తుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. ఆ పాప కోపంలో పడి ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. శాపగ్రస్తులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ప్రేమతో పిలిచారు. మీలాంటి ప్రేమ దేంతో సాటి చేయగలం? వెండి బంగారాలు సాటి రావు. నీకు అసాధ్యమైనది ఏది ఉంది? కానీ పాపి కోపంలో పడిన నన్ను, మమ్ములను కరుణించడానికి ఇష్టపడ్డ దేవా, మీరు మరొకసారి మాట్లాడండి. ఇప్పటి వరకు పాటలు పాడినారు, పాటల ద్వారా మీరు మహిమ పొందారని నమ్ముతున్నాం. చేరొచ్చిన పరిశుద్ధులను బట్టి వందనాలు, విశ్వాసులను బట్టి వందనాలు, సేవకులను బట్టి వందనాలు, పసిబిడ్డలను బట్టి వందనాలు, యవనస్తులను బట్టి వందనాలు, వృద్ధులను బట్టి వందనాలు. నీ ఆత్మ సంచారంతో ఈ యొక్క స్థలమందు నీ మహిమను ప్రకాశింపచేసి మీరు మాట్లాడండి. ఇక్కడ ఏ మనుషుడు కనపడకూడదు, ఏ మనుషుడు మాట రాకూడదు. మీ మాటలు వచ్చితేనే నీ బిడ్డలకు మనశ్శాంతి, ఆత్మతో ఆరాధించగలుగుతాం, సత్యంతో ఆరాధించగలుగుతాం. కాబట్టి మీరు మాట్లాడి ఆటంకాల, అభ్యంతరాలు దూరం చేయమని అడుగుతూ, ఘనత, మహిమ, ప్రభావాలు పొందుటకు మీరే అర్హులు కాబట్టి మీకే చెల్లిస్తూ, యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమా, మీ అందరికీ కూడా ప్రభునామములో శుభవందనాలు. ఈ యొక్క 6వ తారీఖు 4వ నెల 2025లో ప్రవేశించామంటే మన శక్తి, మన భక్తి, మన బలం కాదండి, దేవుడు పెట్టిన భిక్ష. భక్తుడు అంటాడు, నేనేమై ఉన్నాను, అది కేవలం నీ కృప అంటాడు. ఈ ఒక పాట ఎంత మంచి పాట. ఈ పాట నేను ప్రత్యేకంగా మా చర్చిలో సిహెచ్ ప్రసాద్ గారు అనే ఒక ఆయన ఉండేవారు. ఆ అన్న వచ్చినప్పుడు, అన్న ఈ పాట పాడనంటే, తమ్ముడు అన్ని శరణాలు పాడలేదు కానీ 2 పాడతా నీ కోసం అనేవాడు. ఆయనకి ఇష్టమైనటువంటి శరణం, పాప కోపంలో పడి ఉన్న నన్ను చూసి చెయ్యజాచి చక్కగా దరికి
చేర్చావు అని దాని మీద పాడేవాడు. నేను దాని మీద వర్తమానం చెప్పేవాడిని. జీవిత యాత్ర మనుషులు మనందరం కూడా అన్నీ తెలిసే కొద్ది విలువలు తగ్గిపోతున్నాయి. మీకు చెప్తాను, అది చెప్పి దేవుని వాక్యంలోకి వెళతాను. జాగ్రత్తగా వినండి. మీకు అందరికీ వాడుకైన మాట. మంది ఎక్కువైతే ఏం వెళ్తుంది? మజ్జిగ పలసనవుతుంది. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనవుతుంది. ఈ లోకంలో చాలామందికి జ్ఞానం ఎక్కువైపోయి దేవుని ఆశీర్వాదాలు తక్కువైపోతున్నాయి, దేవుని దీవెలు తక్కువైపోతున్నాయి. మనుషుడు ప్రయాసపడుతున్నాడు కానీ తృప్తి లేకుండా ఉంటున్నాడు. కావాలంటే చూసుకోండి, ఇది చాలా అనుభవంతో కూడిన మాట. అన్నీ తెలుస్తున్నాయి కానీ దేవుడి విలువలు తెలియట్లా. అన్నీ తెలుస్తున్నాయి, దేవుని మర్యాదలు తెలియట్లా. దేవుణ్ణి ఘనపరిస్తే ఎన్ని కీడులు తప్పుతాయి ఈ లోకంలో. దేవుణ్ణి మహిమపరిస్తే నీకు నువ్వెంత బలవంతుడివో. చూడండి, మీకు మంచి మాట చూపిస్తా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. మీరు ఆయా సదయాల్లో చదివి ఉంటారు, ఆధార వర్తమానంలో ఇవన్నీ కూడా ఉంటారు. అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉంటుందో చూద్దాం. మనలను ప్రేమించుచు. ఎన్ని రోజులు ప్రేమిస్తాడు? తల్లి గర్భములో పిండమయ్యిన నాటి నుండి ముదిమి వచ్చే వరకు మనల్ని ప్రేమించేవారు ఎవరైనారంటే మన కొరకు ప్రాణం పెట్టిన తిరిగి లేచిన యేసు ప్రభు వారు ఒక్కటే. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, తల్లి గర్భములో పిండము ఎలా ఎదుగుతుందో అది నీకు తెలియదు. పిండము అప్పుడు ఎలా ఎదుగుతుందో అది నీకు తెలియదు. మరలా భూమి మీదకి వచ్చినప్పుడు నీకు తెలియదు. అలాంటి మనల్ని ఏం చేస్తున్నాడంట ఆయన? ఎంత బాగుందన్నమాట. చూద్దాం, అందరం చదువు. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మనకు ఒక రాజ్యం ఇచ్చాడు, యాజకులు కూడా చేశాడు. అందుకోసమే ప్రత్యేకింపబడినటువంటి కుటుంబీకులు మనందరికీ ఒక పేరు పెడతారు ఈ భూమి మీద. వాళ్ళు దేవుని బిడ్డలండి, వాళ్ళు చర్చికి వెళ్తారండి, వాళ్ళు దేవుని కలిగి ఉన్నవారండి అంటుంటారు. బైబిల్లో కూడా రాయబడి ఉంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. పాపకోపంలో పడిన వాళ్ళు ధన్యులవుతారా? శాపగ్రస్తులైన వారు ధన్యులవుతారా? మేలు తెలియకుండా కీడుని అనిపించేవారు ధన్యులవుతారా? ఈర్మియా గ్రంథంలో ఉంటుంది ఒక మంచి మాట, కీడునకు అలవాటు పడిన మీరు మేలు చేయా నేర్చుకునుడి. మానవుడు దేనికి అలవాటు పడ్డాడంట? కీడుకే. కీడు చేసేటువంటి మనుషుడు కీడే వెతుకుతున్నాడు. అలాంటి మనల్ని ప్రేమించింది అగాపే ప్రేమ. మన స్వభావం అంతా కూడా చెడ్డదని రాయబడి ఉంది. మీ అందరికీ తెలుసు, హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? వ్యాధి కలిగిన వాళ్ళతో మీరు ఎప్పుడైనా పరిచయాలు కలిగి ఉంటారా? పరిచయాలు ఉంటారా? పాపం అనే వ్యాధి, శాపం అనే వ్యాధి. ఏమండి, మనకి కీడు తెచ్చే వ్యాధులతో ఉన్న వాళ్ళని ఎవరైనా ప్రేమిస్తారా? భూమి మీద కొంతమంది పేర్లు పెట్టి ఇలా అంటాడు, నిష్ఠ దరిద్రుడండి వీడు అంటుంటాడు. ఎలాంటి వాళ్ళమంట? నిష్ఠ దరిద్రులండి వీళ్ళు అనేవాళ్ళు లేరా? కొంతమంది అయితే ఆడికున్న జాతకాన్ని బట్టి తిడుతుంటారు, పుట్టిన రోజును బట్టి తిట్టేవాళ్ళు ఉంటారు. కానీ యేసయ్య ఎంత మంచి మాట చూడండి, ఆయన మనలను ప్రేమించు. ఎప్పటి నుంచి ప్రేమించాడు? నేను అదే అనుకుంటా, దేవుడు నమ్ముకున్నాక. తల్లి గర్భములో పిండమై ఉన్నప్పుడే నువ్వు నన్ను చూడకపోతే, నన్ను ప్రేమించకపోతే నేనేమై ఉందునో. చాలామంది చక్కగా బిడ్డలు పుట్టని వాళ్ళు ఉన్నారు. నేను ఒక మనుషుడిని ఎరుగుతును,
ఆయన ఇటీవల తన కాలం కూడా చేశాడు. బిడ్డకి 45 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా వచ్చినాయి. 2 కాళ్ళు చచ్చుపడిపోయినాయి, 2 చేతులు చచ్చుపడిపోయినాయి. ఆయన ఎంత వేదన ఆయనకి మంచి పేరుంది స్కూల్లో. టీచర్ గారు అన్ని మంచి పరువుతో కూడినటువంటి విలువలు ఉన్నాయి. ఇంటికి వెళ్తే ఆ బిడ్డను చూసి ఆయన కుంగిపోతూ ఉంటాడు. నేను అనుకున్నా, చంద్రబాబు ఇంత మంచి వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారంటే దేవుడు ఎందుకు పెడతాడో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క కాడి. అయితే ఈ బిడ్డకి నేను చెప్పే మాట ఏంటంటే, మనకైతే అన్ని అవయవాలు బాగున్నాయి. దేవుణ్ణి ఆరాధించడానికే కొంతమందికి కుంటోడి కన్నా అన్యాయంగా వస్తుంటారు మందిరానికి. అన్ని అవయవాలు బాగున్నాయి, దేవుణ్ణి ఆరాధించడానికి మనసు రాదు. అన్ని అవయవాలు బాగున్నాయి, మందిరానికి రాగానే ఎక్కడ లేని నిద్రొచ్చింది. అన్ని అవయవాలు బాగున్నాయి, వినటానికి మటుకు చెవులు లేని వాళ్ళలాగా నిద్రపోతుంటారు. గమనించండి, మనం ఎంత గొప్పవాళ్ళు. నేను ఒక ఊరు వెళ్ళి వస్తుంటే బస్సు మిస్ అయిపోయింది. ఆటో కోసం ఎక్కాం. అమ్మాయిని ఎక్కించి, చిన్న పాప ఎక్కించి కూర్చోబెట్టుకున్నా. ఇటు కూర్చోమ్మా అన్న. అమ్మాయికి ఏం అర్థం కావట్లా. ఏంటమ్మా మాట్లాడదంటే, మా అమ్మాయి మాట్లాడదండి, చెవుడు మోగండి అంటది. ఏంది నిజంగా అన్న? అవునండి అన్నాడు. ఎంత ఉంది అమ్మాయి, చెవుడు మోగ. ఆ తల్లి ఎంత కురిగిపోతుందో. నీకు చక్కని చెవులు ఇచ్చాడు, మాట్లాడే శక్తి ఇచ్చాడు. దేవుడు నిన్ను ఎప్పటి నుంచి ప్రేమించాడో తెలుసా? తల్లి గర్భములో పిండమై ఉండగానే. మీకు తెలుసు కదా, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. నువ్వు బహుమానంగా భూమి మీదకి వచ్చావు, అప్పటి నుంచి ప్రేమిస్తున్నాను నిన్ను. అదే అంటాడు ఇర్మియా గ్రంథంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ భూలోకంలో చాలామంది మనుషులు మనం అందంగా ఉంటే ప్రేమిస్తారు, డబ్బు ఉందంటే ప్రేమిస్తారు, చదువు ఉందంటే ప్రేమిస్తారు, మనకి మంచి ఉద్యోగం ఉందంటే ప్రేమిస్తారు. పాపులమైన మనల్ని ప్రేమించాడు. నేను యేసు ప్రభుని గురించి ఎక్కడైనా బోధ చేయాలంటే ఇదే చెప్తా. పాపం లేని వారు ఎవరైనా సరే యేసు ప్రభుని గురించి కామెంట్ చేయొచ్చు. పాపం ఉన్నవాడు చేశాడా, పాపం వల్ల వచ్చి జీతము మరణం. జాగ్రత్త. నేను పాపులనే పిలవచ్చు, నీతిమంతులను పిలవరాలేదు. యేసు ప్రభు వారు తన ప్రసంగాల్లో గొప్ప మాట చెప్తాడు. మీలో పాపం లేని వాడు మొట్టమొదటి ఈ స్త్రీ మీద రాయి వేయమంటాడు. మనుషులమైన మనము దేవుని ఆజ్ఞ వల్ల పుట్టి పెరిగి జీవించి పాపానికి దాసులమయ్యాం. అలాంటి మనల్ని పిలిచాడు, అలాంటి మనల్ని కరుణించాడు, అలాంటి మనల్ని రక్షించాడు. నేను లేఖన భావంలోకి వెళ్ళే ముందుకు మంచి మాట ఉంది, అది చెప్తాను మీకు. ఇందాక ఈ పాట తీసే ముందు నేను ఒక పాట తీశాను. చివరి పాటగా అది పాడిద్దాం అనుకున్న అన్నగారు వెళ్ళిపోయారు. ఈ పాట ఎంత బాగుందో చూద్దాం. నా దాంట్లో 112. ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము, స్మరించు స్తుతింతును రక్షణనిచ్చినావు. ఏం పాట ఇది? ఓ ప్రేమగల యేసు ప్రేమించినావు మమ్ము. ఆయన పేరే ప్రేమ. కొంతమంది ఇదివరకు ప్రేమయ్య అని పేరు పెట్టుకునేవాళ్ళు, ప్రేమమ్మ అని పేరు పెట్టుకునేవాళ్ళు. ఏం పేరు? ప్రేమయ్య, ప్రేమమ్మ అని పేరు పెట్టుకునేవాళ్ళు. ఆ పాట పాడేవాళ్ళు. ఇప్పుడు పాడుతున్నారో లేదు కానీ, నీ ప్రేమ రుచి చూచిన నాడే నన్ను నేను మరచెదనయ్యా. నీ ప్రేమ రుచి చూచిన నాడే నన్ను నేను మరచెదనయ్యా. వాడాదేమయ్యా నీ ప్రేమ వాడిపోదయ్యా. పాపులమైన మనల్ని ప్రేమించిన ప్రేమ వాడిపోలేదు కాబట్టి 6/4/2025లో కూడా ఉన్నాం. అక్క, అన్న, అమ్మ, చెల్లి, తమ్ముడు. దేవుని అగాపే ప్రేమ మన ఆయుష్కాలం అంతా కూడా దీర్ఘాయుష్నిచ్చి కాపాడుద్ది. అందుకే ఆయన్ని ఎరిగి మనం ఆయన ఆరాధించాలి. ఈ లోకంలో చాలామందికి తెలివితేటలు పెరిగే కొంది దీవెనలకు దూరం అయిపోతున్నారు, ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు, దేవుని ఆత్మకు కూడా దూరం అయిపోతున్నారు. మంది ఎక్కువైతే మజ్జిగ పలసనైనట్లుగా లోక జ్ఞానం తెలిసే కొంది దేవుని ఆజ్ఞలకు దూరం అయిపోతున్నారు. జాగ్రత్త. బైబిల్లో రాయబడి ఉంటుంది ప్రసంగి గ్రంథంలో, నీ దేహము చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము. దేహాన్ని చెరిపేది ఎప్పుడైతే దేహంలో ఉంటుందో
దేవుణ్ణి ఆరాధించలేం. గమనించాలా, అయ్యో నన్ను పుట్టించిన వాడు నా దేవుడు, నాకు రక్షణ ఇచ్చిన వాడు నా దేవుడు, నాకు దేవుడైన వాడు నా దేవుడు. ఈ దేవుడు ఇంకేం చేశాడో తెలిసిన, ఈ ప్రసంగి ఈ దీంట్లో ఒక మంచి మాట ఉంది. ఆ మాట కూడా మీ కొరకు చదివి వినిపిస్తా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట ఉంది. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. మనం పూజించే దేవుడి పేరు మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. జీవించి ఆయన్ని పూజ చేస్తున్నాం, మనం జీవించి ఆయనకి ఆరాధన చేస్తున్నాం. మీరు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేసుకుని హలో ఎవరండి మీరు అంటారు. అలాగనే నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తా. ఉత్తరం ఇచ్చి ఆయన్ని ఆరాధిస్తున్నాం. అయ్యా సంవత్సరాలు జరుగుతున్నాయి, నువ్వు నన్ను కాపాడుతున్నావు, నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను పోషిస్తున్నావు, నన్ను రక్షిస్తున్నావు, నాకు కలిగినదంతా నువ్వు ఇచ్చిందేనయ్యా అని చెప్పగలుగుతున్నావు. ఇక్కడేమంటున్నాడు, ఇలా రాయబడి ఉంది, నేను మొదటి వాడను. నీకు వయసు ఎంతో తెలియదు కానీ ఆయన భూమి రవ్వంతయు లేనకుండా ఉన్నప్పుడు ఉన్నవాడంట. రవ్వంతా కూడా ఉండదంట భూమి, అప్పుడు ఉన్నవాడంట. ఆది కాండంలో మనం చూస్తే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదని యోహాను రాస్తున్నాడు చక్కని మాట. ఆది కాండంలో భూమి ఆకాశాలు యెహోవా కలగజేశాడు, అది మంచిది అని చూశాడు. ఆ మంచి భూమి మీద ఉన్న నీవు నేను కూడా చెడ్డోళం అయిపోయాం. అలాంటి మనల్ని ప్రేమించింది అగాపే ప్రేమ. ఆయన ప్రేమ ఎంత విలువైందండి, ఆయన కనికరాలు ఎంత విలువైనయండి. చూడండి, ఇంకో మంచి మాట రాస్తున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడై. మనం ఆరాధించే దేవుడి పేరు ఏంటంటే జీవించేవాడు, సజీవుడైన వాడు. సజీవుడైన వాడిని, జీవం కలిగిన వాడిని ఆరాధిస్తున్నాం. ఎంత మంచి మాటలండి. అందుకోసమే ప్రభువా పాపినైనా నన్ను పరిశుద్ధంగా చేశావు అని మనం ఆరాధన చేయాలి. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. బ్రతికుంటేనేమో మాట్లాడతాం, చనిపోతేనేమో మాట్లాడలేం కదా. చనిపోయినవాడి పేరేంటి? ఏమ్మా నిన్నే చనిపోయిన పేరేంటి? చనిపోయిన పేరేంటమ్మా? నిన్నే. ఏంటమ్మా చనిపోయిన పేరేంటి? పోయాడు. ముందు అది చెప్పేస్తాడు. ఏమంటారు? పోయాడు. మనం బతికున్నాం. అన్నిటికీ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రాణానికి లబ్దప్ కొట్టుకునే దానికి రెస్ట్ ఉంటుందా? రెస్ట్ ఉంటుందమ్మా? రెస్ట్ ఉంటే పేరేంటి? చనిపోయాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన పాపాల నిమిత్తం చనిపోయి ఆయన మన నీతిమంతులుగా అవటానికి లేపబడ్డాడు. నీతిమంతులుగా అవటానికి లేపబడ్డాడు. అందుకోసమే ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తమును క్రొత్తవాయను. మీకు ఆ మాట కూడా ఒకటి చూపిస్తా, జాగ్రత్తగా చూడండి. రోమిలు రాసిన పత్రిక, మీరు అనేక సార్లు చదివి ఉంటారు, వినుంటారు రోమా పత్రికని. నాలుగో అధ్యాయము రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను, అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తమే మాత్రమే కాదు కానీ మన ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందును విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తం కూడా వ్రాయబడెను. చదవండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడ్డకై
ఆయన ఎందుకు చనిపోయి ఎందుకు లేచాడంటే పాప కోపంలో పడి ఉన్న మనల్ని నీతిమంతులుగా చేయటానికి. అందుకు లేచాడు ఆయన. రుజువు చేసుకున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఇదిగో మృతుడనైతిని కానీ యుగములు సజీవుడిని ఆరాధన చేస్తున్నాం మనం. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ? నీకు నాకు దొరకడం ఎంత అదృష్టం. మీకు మీ భాషలో కూడా చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒక మనుషుడికి ఒక అతను వర్క్లో పెట్టుకున్నాడు. ఏం చేస్తారా బాబు అంటే, ఏం చెప్తే అది చేస్తాను అయ్యగారు అన్నాడు. నేను గుంటూరు రైల్వే స్టేషన్లో ఈ సైకిళ్ళు ఈ బైకులు పెట్టుకునే దాంట్లో పెట్టుకుంటే నీకు నెలకు 10,000 ఇస్తాను, వస్తాను బాబు గారు అన్నాడు. వచ్చాడు. అప్పట్లో అతనికి 6 ఎకరాల పొలం ఉంది. కానీ ఎక్కడుందో ఏందో ఏమీ తెలియదు. అక్కడికి వచ్చి కూర్చున్నాక అందరు చెప్పుకునే మాటలు వింటుంటే అతనికి జ్ఞానం కలిగింది. నల్లపాడు ఏరియాలో ఎకరం పొలం వచ్చి 10 లక్షలు అంటాను. ఇప్పుడు కాదులేండి, ఒక 20 సంవత్సరాల కిందట. అంటే ఎకరం 20 లక్షలు అంటే ఎంత గురువు గారని వాళ్ళ గురువు గారిని అడిగాడు. ఇంత డబ్బురా అన్నాడు. వాడు ఇంటికి వెళ్ళాడు, షర్ట్ వేసుకున్నాడు, ప్యాంట్ షర్ట్ వేసుకుని మనిషి మారిపోయి వచ్చాడు. రాండి ఓనర్ గారు అన్నాడు. ఆడికి రా అన్నాడు. నువ్వు రా అన్నాడు. తీసుకెళ్ళాడు. ఇదంతా మాది అని చెప్పి ఈ ఓనర్ గారే గుమ్మస్తా అయిపోయాడు. గుమ్మస్తా ఓనర్ గారు అయ్యాడు. ఏది ఇంత ఉందా నీకు అన్నాడు. అవును గారు, ఎట్టమ్మలో నాకు తెలియట్లేదు, నాకు ముందు డబ్బులు కావాలి, అమ్మి పెట్టండి అన్నాడు. ఇంకా సర్వే నెంబర్లు తీసుకొని సర్వే చేసి ముందు 1/4 ఎకరం అమ్మాడు. ఆ రోజుల్లో ఆ పిల్లోడు ఈరోజు పెద్ద జమీందారు. ఏది కొద్దిగా ఆస్తి ఉంటేనే పరలోకపు ఆస్తి మంది. తెలుసా మీ అందరికీ? పరలోకపు ఆస్తి మంది. చూపించుకుంటారు ఆ మాటలు కూడా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఆ కుర్రవాడు ఎంత సంతోషపడిపోయాడు ఆ దినాన్న, ఎంత ఆనందించాడో. ఇంత ఆస్తి పరున్నా నేను, మా తాతోళ్ళు మా నాన్నోళ్ళు నాకు ఇంత ఇచ్చారా, దిక్కులేని వాళ్ళు లేక నేను నాకు సైకిళ్ళు బైకులు పట్టుకున్నానా, ఆ 10,000 కోసం కూర్చున్నానా. దేవుడు జ్ఞానం ఇస్తాడు ప్రతి వాళ్ళకి కూడా ఇస్తాడు జ్ఞానం. దేవుడు అన్యాయస్తుడు కాడు. మానవుడు పాపంలో పతనమైపోవటం దేవుడికి ఇష్టం లేక పిలిచాడు. వచ్చిన వాళ్ళకేమో వెలుగు కలిగింది, రాని వాళ్ళకేమో చీకటే కలిగింది. ఇక్కడ చూడండి ఆయన మనల్ని ఎలా చేశాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఎంత మంచి మాట ఉంటుందో చూద్దాం. 10వ వచనం. నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడివై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది గనుక వారు భూలోకమందు ఏరుదురని కొత్తపాట పాడుదురు. చూడండి, గమనించండి. ఆయన రక్తం ఇచ్చుకొన్నాడు. అందుకే అంటాడు, మీరు మీ సొత్తు కాదు. దేవునితో స్నేహం చేస్తే దేవుని విలువలు తెలుస్తాయి. చదువు లేని మనుషులు చదువుతో స్నేహం చేస్తే చదువులు విలువలు పెరుగుతాయి. విలువ లేని వాళ్ళతో స్నేహం చేస్తే విలువలేనియే మిగులుతాయి. విలువ గల వాళ్ళతో స్నేహం చేస్తే విలువైనయే దొరుకుతాయి. దేవుడు విలువ గలవాడు. విలువ లేని మనల్ని పిలిచి తన విలువైనటువంటి సమయంలో మనల్ని కరుణించడానికి ఆయన చనిపోయి లేచాడు. అందుకే రోమిలు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. అబ్రహాంకే దేవుడు కాదు, అందరికీ దేవుడు. అబ్రహామును బట్టి సమస్త వంశవాళి కూడా ఆశీర్వదించబడింది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడుతున్నామంటే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు, నా దేవుడు, మా దేవుడు, మనందరి దేవుడు. ఇక్కడ రాస్తున్నాడు. అమ్మాయి మళ్ళీ చదువురా బుజ్జి ఆ మాట అంటాం. ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని. ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని రకాల మనుషులు. మనం నిడుపురోలు వాస్తవులైన
మార్కాపురం వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది భాష. ఈ నిడుపురోలు వాస్తువులోనే మనము అనంతపురం వెళ్తే అక్కడ భాష వేరుగా ఉంటుంది. కడప సైడ్ వెళ్తే ఇంకో రకంగా ఉంటుంది. ఆయా జిల్లాలకు వెళ్తే ఆయా రకాలుగా ఉంటుంది. నేను ఒకసారి చెన్నై వెళ్ళాను. అక్కడికి వెళ్తే ఆ భాష అంతా వేరుగా ఉంది. కానీ మనకన్నా భక్తి బాగా చేస్తున్నారు థామస్ మౌంట్ దగ్గర. మన అందరి కాళ్ళు బాగుండే, చేతులు బాగుండే. అక్కడ చేసే భక్తి అయితే కాళ్ళు దొక్కుపోయి ఉండే, చేతులు దొక్కుని పోయింది. అట్లా ఎక్కుతున్నారు వాళ్ళు. ఇదేంద్ర బాబు ఇదేం భక్తి అనుకోండి. నేను మోకరిస్తా దొక్కుని వెళ్తున్నారు. ఇదేం మొక్కు అనుకున్నా. ఒక్కొక్కళ్ళు విశ్వాసం. ఒకసారి నన్ను ఒకళ్ళు రండి సార్ మీకు కొన్ని ఏరియాలు చూపిస్తామని కొండలో ఒకటి ఫిరంగిపురం ఒకటి తీసుకెళ్ళి చూపించారు. కొండ మీదకి ఎట్టే కూర్చున్నారంటే ఆ కొండ ఎంత ఎత్తుంది, ఒక్కొక్క మెట్టు. కాళ్ళు దొక్కుపోతాను, చేతులు దొక్కుపో, రక్తం కారుతుంది. అక్కడ కూడా వాళ్ళు కూడా కొన్నాడు. కొండలు తీసుకెళ్ళారు. అది చూసి ఆ కొండ అది అంతే ఉంది. ఇంద్రబాబు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన భక్తి. ఏమంటున్నాడు? ఎన్ని భాషలు? ప్రతి వంశంలో ఎన్ని వంశాలు ఉన్నాయి అన్ని వంశంలోనూ ప్రజలను కొన్నాడంట దేవుడు, మనుషులను కొన్నాడంట దేవుడు. ఏమిచ్చి? తన ప్రాణమిచ్చి. ఆయన మనలను ప్రేమించుచు, ఆయన మనలను ప్రేమించుచు. ఏమిచ్చి ప్రేమించాడు? వదంతులైన మాటలు చెప్పి ప్రేమించలేదు. మేడి పండు లాంటి మాటలు చెప్పలేదు ఆయన. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, బూదిగంత నివాసులారా తేరి నా వైపు చూడండి. మానవులు మేడి పండు లాంటి మాటల వైపు తిరిగి పతనాలైపోతున్నారు. పాప కోపంలో పడిపోయి పతనాలైపోతున్నారు. అందుకే మన దావీదు కీర్తనలో కూడా రాయబడింది, చిగటగల దొంగ భూమిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తెను. ఈనాడు పైకి లేవనెత్తేవాడు లేరు. పైకి వెళ్ళినోడు కింద నెత్తేవాళ్ళు ఉండారు. కావాలంటే చూసుకోండి. ఇలాంటి లోకంలో ఆయన అంటున్నాడు, నేనే దేవుడను. ఎలాంటి దేవుడైనా చూడండి, ఎంత మంచి మాట చెప్తున్నాడు. మీకు ఈ మాట చదివి వినిపించాలని కోరుకుంటున్నాను. 4వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9వ వచనం చదవరా బుజ్జి. ఆ సింహాసనమునందు ఆసీనుడయుండి మనం ఎవరిని పూజిస్తున్నాం, ఎవరిని ఆరాధిస్తున్నామంటే యుగ యుగములు జీవించే దేవుడు అంట. మన దేవుడి పేరు, ఇందాక మన దేవుడి పేరు సజీవుడు, మొదటివాడు, కడపటివాడు, జీవించువాడు. ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, ఎంత చక్కని మాట చూడండి. ఈ మాట ఎంత బాగుందో 9వ వచనంలో. యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతలను కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసమ్మా? ఆయన్ని కీర్తించడానికి, ఆయన గొప్ప సంగతులు జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన అద్భుతాలు నెమరు వేసుకోవడానికి. ఆయన చేసిన మేళ్లను తలపోసుకోవడానికి. ఎంత మంచి మాట. కింద కూడా చదవరా బుజ్జి. ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆశుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి, ఇక్కడ కూడా అంటున్నాడు, యుగ యుగములు జీవించువానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి. మనం ఆరాధించే దేవుడి పేరేంటి? సమస్తాన్ని సృజించాడు. అందుకు ఆరాధించాలి ఆయన్ని. అందుకు దేవుడిని నమ్ముకోవాలా. సమస్తాన్ని సృజించిన దేవా నీ కృతజ్ఞతలు. నన్ను సృజించి నా పాపాలు క్షమించి నాకు రక్షకుడు అయినందుకు కృతజ్ఞతలు. కింద రాస్తున్నాడు మంచి మాట, చదవది కూడా. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడెను. కనుక నీవే ఘనత, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందు నరుహుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట ఆడేసిరంట. మనము మన గొప్పలు చెప్తా ఉంటాం. నీ గొప్ప అంతా నీటి మీద బుడగా, నీ గొప్ప నీకంతా దేవుడిచ్చిన భిక్ష. అది గొప్పలు చెప్పుకొని ఎర్ర వీగుతూ ఉంటాం. చాలామంది ఇలా చెప్తుంటారు. నేను ఎవరో తెలుసా? ఒకప్పుడు బికారి,
దేవుడు నీకు అక్ష జ్ఞానం అప్పించేట్ చేసి, దేవుడు దయ మనుషుల దయతో నిన్ను ఒక అధికారిగా చేస్తే, నేను ఎవరో తెలుసా అని విర్రవీగి వాళ్ళు ఎంతమంది, రక్షింపబడకుండా పాతాళానికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది. అలాంటి మన కుటుంబాలను ప్రేమించాడు, అందుకే ఆయనకి నమస్కారం. చూడండి, ఒక మాట ఉంటుంది, అది కూడా చూపిస్తా. 95వ కీర్తనలో అనుకుంటా, కీర్తనలో మంచి మాట ఉంటుంది, 3వ వచనం. ఈయన ఎవరంట? వినండి, ఈయన ఎవరు? యెహోవా మహాదేవుడిని ఆరాధిస్తానికి వచ్చాం. 6వ వచనం, ఆయన మన దేవుడు. ఈయన మహాదేవుడు, మన దేవుడు. మహాదేవుని, మన దేవుడిని ఆరాధించడానికి వచ్చాం. ఈయన ఏమంటున్నాడు చూద్దాం. 7వ వచనం, రండి నమస్కారం చేసి సాగిలపడదు. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని, ఎవరి సన్నిధిని మనం వెళ్తున్నాం మోకరించడానికి? దేవుని సన్నిధి. దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నా? ఆయన మందిరములో తృప్తి ఉంటుంది, ఆయన మందిరములో ఆశీర్వాదం ఉంటుంది, ఆయన మందిరములో దీవెన ఉంటుంది, ఆయన మందిరంలో రక్షణ ఉంటుంది, ఆయన మందిరంలో క్షేమం ఉంటుంది. విజ్ఞాపన చేయు స్థలం ఇది. ఆయన్ని గూర్చిన గూఢమైన సంగతులు వివరింపజేసే స్థలం ఇది. అందుకే మందిరానికి రావాలి. ఏమంటున్నాడు ఆ మాట చూద్దాం. రండి నమస్కారం చేసి సాగిలపడి. నమస్కారపు మనసుతో రావాలా. వచ్చేటప్పుడు మన మనసులో ఏవేవో పెట్టుకుని వస్తే నీకేమీ అర్థం కావు. మనసులో కూడా ఎప్పుడు కూడా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచిదు. హృదయ శుద్ధితో రావాలా. మనసు శుద్ధి, మాట శుద్ధి, ప్రవర్తన శుద్ధి. అలా రండి, దేవుడు మీకు అర్థమవుతాడు. దేవుడు మీకు అర్థమవుతాడు. ఇంకో మంచి మాట ఉంది, అది కూడా చూపించి నేను ఆరాధన వర్తమానం ముగిస్తాను. చూద్దాం. 100వ కీర్తన 3వ వచనం. 100వ కీర్తన 3వ వచనంలో ఎంత మంచి మాట ఉంటుందో. ఎవరంట? యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఏం చేయాలి ఇప్పుడు? కృతజ్ఞత అర్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించు. కృతజ్ఞత అర్పణలు. ఎందుకు మందిరానికి వచ్చాం? అర్పణలు అర్పించడానికి, హృదయం అర్పించడానికి, ఆయన చేసిన మేళ్ళని బట్టి. ఎక్కడ పడిపోయామంట మనం? పాప కోపంలో. శాపగ్రస్తునైన నన్ను కూడా ఎంతగా ప్రేమించావయ్యా. నేను బైబిల్లో చాలా విచిత్రమైన విషయాలు చదివి విన్నా. ఈ భూమి మీద సమస్త వంశవాళి బాగున్నోళ్ళే చెప్పుకుంటారు, చెడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పుకోరు. మీకు తెలుసో లేదో, గిద్యోను సంగతి చదవండి, యెఫ్తా సంగతి చదవండి, సంసోన్ సంగతి చదవండి. కుటుంబ వ్యవస్థ అంతా కూడా చిన్న భిన్న వాళ్ళయి. అలాంటి వాళ్ళని కూడా దేవుడు పిలుస్తాడు. ఇజ్రాయేలుకు కాపరిగా ఉండండి. విద్య లేని పామరులు పిలిచాడని ఊరకేం పాడలా పాట. దివ్యమైన బోధలు చేశాడని ఊరకేం పాడలా పాట. అనుభవంతో వచ్చింది అది. దివ్యమైన బోధలు. నాకు ఇంకా చెప్పాలనిపిస్తుంది, కానీ ఇంకొక మంచి మాట చెప్పిన ముగిస్తా. టైం 11:30. తర్వాత చెప్తా మీకు చాలా విషయాలు. చూడండి ఆయన ఎలాంటి వాడో చూపిస్తాం మీ అందరికీ. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంటుంది. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. ఎవరు పరిశుద్ధుడు? ఎవరు పరిశుద్ధుడు? చూద్దాం. 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండినది. సర్వలోకం. మనకి ఎన్ని లోకాలు తెలుసు? గుంటూరు, విజయవాడ, నంబూరు, నల్లబాడు, లేకపోతే మీకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఈ ప్రాంతాలు, ఇవే తెలుసు. సర్వలోకం. ఎన్ని దేశాలు, ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని రకాల ప్రజలు,
ఎన్ని రకాల భావాలో అందరూ కూడా ఏం చేస్తున్నాడు చూద్దాం. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుంది. అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, నువ్వు దేవుని మేలు ఉంది, దేవుని మందిరానికి నువ్వు ఒక్కదాని వచ్చావేమో, కోట్ల మంది ప్రజలు దేవుడిని ఆరాధిస్తున్నారు. నీ కుటుంబంతో ఆరాధించలేవా? నీ భర్తతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ కుమారులతో, నీ కుమార్తెలతో ఆరాధించలేవా? మందిరానికి రావా? ఇక్కడ రాస్తున్నాడు మంచి మాట. వారి కంఠ స్వరము వలన గడప గుమ్మల పునాదులు కదులుచు మందిరమును దోపము చేత నిండిన. చూసారా? వారి కంఠ స్వరం అంట, అక్కడ దూపం వేసిందంట, ఆ పునాదులు కూడా కదిలిపోయినంట. ఎంత గట్టిగా అరుస్తున్నారో వాళ్ళు. యెషయా గారికి ఆ దర్శనం చూసి అంటాడు, ఎంత మంచి మాట అంటాడో చూడండి. అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. చాలామంది దేవుని బిడ్డలు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తుంటే ఎగతాళి చేస్తూ ఉంటారు, హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు, హాస్యాస్పదంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మీ హాస్యాస్పదమే మిమ్మల్ని హాస్యాస్పదం చేసిందని మర్చిపోమాకండి. దేవుణ్ణి ఆరాధించేవారు ధన్యులు, దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళు ధన్యులు, దేవుని స్తుతించేవారు ధన్యులు. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. దావీదు కీర్తనలు 16వ అధ్యాయము. మీరు అనేక సార్లు ఈ మాట వినుంటారు. మొదటి వచ్చిన దేవా, ఈ భూమి మీద ఆయనకంటే క్షేమాధారం ఏదీ లేదు. క్షేమాధారం ఆయనే. చదవరా తల్లి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము. అందుకే మందిరానికి వచ్చేదే. అక్కని దేవుడు మాకు చేశాడు. మన ప్రసాద్ గారిది యాక్సిడెంట్ అయ్యే మరి కాపాడిన దేవుడు. అన్న మీరు రావాలన్న కృతజ్ఞత కుడికంటే అందరూ వచ్చారు, మీరే రాలేకపోయారు. పాప ఇంత దూరం కదా, గుంటూరు నుంచి నేను వచ్చాను, ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోయారు. దేవుడు మీకు అంత భారము బాధ్యత ఇచ్చాడు. ఒక అపాయం నుండి తప్పించి ఒక దైవజనుడిని దేవుడు కాపాడినందుకు కృతజ్ఞత పెట్టుకుంటే, మీ అందరికి కూడా ప్రేమ విందు చేస్తే ఎంతమంది వచ్చారు? ఇక్కడి నుంచి చేతులు ఎత్తండి. ఇక్కడి నుంచి ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తమంటే చేతులు కూడా లేవా ఏంటి మీకు? చేతులు లేవా? ఇక్కడి నుంచి రాలేకపోయారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఆ రోజు. చూడండి, దేవుడు చేసినటువంటి మేళ్ళు ఉపకారాలు ఎంత బాగుంటాయో. ఇంకా చూద్దాం, చక్కని మాట చెప్దాం. 11వ వచనం కూడా చదవరా, 16, 11. జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. అందుకోసం మందిరానికి వచ్చేది. జీవ మార్గం గురించిన సత్యాన్వేషణలు తెలుస్తాయి. మందిరంలో ఎలా ఆరాధించాలో తెలిసిద్ది, మన దేవుడు ఏమై ఉన్నాడో తెలిసిద్ది. మరి ఇన్ని విషయాలు తెలుసుకున్న మనం ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిద్దాం. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. కింద రాస్తాడు చక్కని మాట, నీ కుడి చేతులు నిత్యము సుఖములు. దేవుణ్ణి కలిగిన వారికి తాత్కాలికమైన శ్రమలున్న నిత్యమైనటువంటి సుఖాలు ఉంటాయి, మర్చిపోవద్దు. మీకు అర్థమయ్యేటటువంటి భాష, మీ భాషలో, మీ కోడ్ భాషలో చెప్పి నేను ముగిస్తాను. ధనవంతుడు భూమి మీద సుఖంగా బ్రతికాడు, లాజరు బహు కష్టంగా బ్రతికాడు. లాజరు చనిపోయాడు భూమి మీద, ధనవంతుడు కూడా చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడని రాయబడి ఉంది, లాజరు ఎక్కడ ఉన్నాడు అని రాయబడి ఉంది. మీరు చెప్పాలా? ధనవంతుడేమో అగ్నిగుండంలో ఉన్నాడు, లాజరేమో దేవుని రొమ్మున. నిత్యము సుఖములు ఉంటాయి, తాత్కాలికమైన శ్రమలు, దుఃఖాలు, వ్యాధులు, బాధలు శాశ్వతమని అనుకోమాకండి. భూమి మీద మనమే శాశ్వతం కాదు. మనకు వచ్చే సమస్యలు ఏమైనా శాశ్వతమా? మనకు వచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా శాశ్వతమా? శాశ్వతమైనది ఏంటంటే దేవుణ్ణి ఆరాధించటం, దేవుడు విలువలు తెలుసుకోవటం.
నా దేవుడు నన్ను సృష్టించాడు. ఎన్ని విషయాలు మనం విన్నాం. నా దేవుడు నన్ను పుట్టించాడు, ఈయన మా దేవుడు, ఈయన మా రక్షకుడు. అందుకోసమే నీ రక్షకుడిని ఆరాధించు, నిన్ను విమోచించిన వారు ఆరాధించు, రక్తమిచ్చి కొన్నవాడిని ఆరాధించు, సజీవుడైన వాడిని ఆరాధించు, జీవము గలవాడిని ఆరాధించు, నిన్ను ప్రేమించేవాడిని ఆరాధించు. దేవుడి మంచి మాటలు దీవించునుగా. ఆమేన్. అందరూ మోకరించండి. ఎవరు కూడా అటు తిరగదు. నీ మోకాళ్ళ మీద మీరు రండి. దేవా, ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలని చెప్పి ఆయన ఆరాధించి